తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును. చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ కూడా ఏం చేస్తుందంట? భోజనము సిద్ధపరుస్తాడు. ఒకప్పుడు నిజంగా పనులకు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాడు కాబట్టి 1 గంటకి 12ంటికి 2ంటికి అట్లా లేచి భోజనం వండుకుని పనులకు వెళ్ళేవాడు. పనులకి 2-3 బయలుదేరి లేదా 3-4 బయలుదేరి పనులకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. నిజంగా చూడండి, ఇక్కడ కూడా ఏముంటుందంటే చూడండి, ఎవరైతే గుణవతి అయిన భార్యగా ఉంటారో అలాంటి గుణము కలిగిన వ్యక్తులుగా ఉన్న స్త్రీలైన వారంట చీకటితోనే లెగుస్తారంట. నిజంగా మనకున్న సాంప్రదాయం ఏంటంటే 4 గంటలకల్లా లేచి వీళ్ళ దగ్గర వాకిన అవన్నీ ఊడిసి చక్కగా కళాపు వేసి చూడండి వీళ్ళ దగ్గర అవన్నీ కూడా పనులు చేసి వాడికి గుర్తు పెట్టి తర్వాత వాడికి పాలు తీసి పాల కేంద్రానికి పోసి చూడండి ఇవన్నీ కూడా చూడండి చీకటితో లెగిస్తేనే పనులు అవుతాయి, కానీ మరలా కొంచెం కొద్దిగా లెగిస్తే ఈ పనులన్నీ కుంటుపడిపోతాయి, ఇవన్నీ కుంటుపడిపోతాయి. కనుక ఆయన చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనిగెత్తులకు భత్యమును ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కౌలుకు పురుషులే పొలాన్ని తీసుకుంటున్నారు, కానీ నిజానికి అయితే చూడండి స్త్రీలైన వారి గురించి చెప్పింది ఏంటంటే స్త్రీలైన వారే పొలమును తీసుకుని చూడండి ఏం చేస్తాడట? పొలమును చూచి దాన్ని తీసుకొను, తాను కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. నిజంగా చాలా మంది బలముగా పనిచేసేవాడు స్త్రీలైన వారిలో చాలా మంది కుటుంబము కొరకు చూడండి, భర్త కొరకు, బిడ్డల కొరకు, ఇదిగో నా కుటుంబము నా బిడ్డలు అని చెప్పి చూడండి. నిజంగా యాకోబు భార్యలైన 2 కూడా ఎవరు? లేయా రాహేలు. ఇదిగో మా తండ్రి గారు ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉన్నట్టు మనసు ఇప్పుడు లేదు, అప్పుడున్న నిండు మనసు ఇప్పుడు లేదు, మమ్మల్ని ఎందుకని ఒక రకంగా చూస్తున్నాడు. అప్పుడు చాలా నిండు మనసుతో ఉండేవాడు, మమ్మల్ని పట్టించుకునేవాడు, మమ్మల్ని బాగా పలకరించేవాడు, మమ్మల్ని బాగా చూసుకునేవాడు, కానీ అప్పుడున్న మనసు ఇప్పుడు లేదు. కనుక ఇదిగో మన పిల్లలకి మనం సంపాదించుకోవాలి కదా, మన పిల్లలైన వారికి మనం కూడబెట్టుకోవాలి కదా, మన పిల్లలైన వారికి ఏదో ఒకటి మీరు సంపాదించి ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేస్తున్నది? చూడ తన భర్తకి యాకోబుతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా మీ తండ్రి గారు కూడా మరి నాకు ఇన్ని సంవత్సరాలుగా నేను ఉంటా ఉన్నాను, కానీ మీ తండ్రి గారు 10 సార్లు నా జీతాన్ని మార్చి ఏం చేశాడంటే అనేక విధాలుగా నా జీతాన్ని మారుస్తూ నిలకడగా నాకు జీతం ఇవ్వాలి.